మేము విభజన ఇచ్చినటువంటి హామీలు అనేకమైనటువంటి హామీలు 70-80% తీర్చినా కూడా వీటిని కరెక్ట్ వేలో ప్రజల మధ్యకు తీసుకెళ్ళలేకపోయాం. అందుకనే జనసేన ద్వారా వెళ్ళాలన్న ప్రయత్నం జరిగింది. మీరు అవునన్నా కాదన్నా జనసేనగా ఎదిగిందానంటే కాదని అంటారు ఎవరైనా సరే. దానికి వెనకాల బీజేపీ వెనకాల ఉంది కాబట్టి ఎదిగిందని కొంతమంది అంటారు. లేదు కొంతమంది లేదు చంద్రబాబు నాయుడు గారు వెనకాల వేసుకొచ్చారు కాబట్టి వెనకాల ఉంది. సార్, జనసేన రాత్రికి రాత్రి వచ్చిన పార్టీ కాదు కదా. అది కూడా 10 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి ఆటుపోట్లు తిని అనేకమైనటువంటి కష్ట నష్టాలకి, కేసులకి, వీటన్నిటికి చేరి నిలబడినటువంటి పార్టీ. సో ప్రజలు దానికి తీర్పిచ్చారు. ఇదే పవన్ కళ్యాణ్ గారిని ప్రజలే వ్యతిరేకించడం, ఓడిపోయినటువంటి దాన్ని మరీ ఆయనని ముందు పెట్టారు. సో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ప్రజాదరణ కావచ్చు, సామాజిక వర్గం సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా కలిసి వచ్చాయి. కాబట్టి ఈ కాంబినేషన్ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ ఇప్పటి వరకు జరిగినటువంటిది. అందుకే అంత పెద్ద ఎత్తున తీర్పు రావడం జరిగింది. 5 సంవత్సరాల లోపలనే ఇంత మార్పు రావడం ఏదైతే ఉందో, ఒక పరివర్తన రావడం ఏదైతే ఉందో, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చిందని ఆయన ఆలోచించుకోవాల్సినటువంటి టైం వచ్చిందండి. ఇది ఈవీఎంలో ఏం లేవంటారు, దాంట్లో ఏమండి ఈవీఎంలో బాధ్యత ఏం లేదని అంటారు. అదొక పెద్ద ఈవీఎంల బాధ్యత వస్తే 400 అంటే 400 బీజేపీకి వచ్చాయి. ఎట్లా వస్తాయి? అవి రావులేండి. వస్తే అనుమానం వస్తుందిగా. అనుమానం రాకుండానే జాగ్రత్తగా చేశారు. అలాగని మరీ జాగ్రత్తగా 240 కాకుండా 300 వరకైనా వెళ్ళామండి. కాబట్టి ఈవీఎంలు అనేటువంటిది అది ఒక ఎలక్షన్ల తర్వాత ఇచ్చేటువంటి ఒక స్లోగన్ అయిపోయింది కానీ అది ఇది కాదండి. ఇది ఎందుకంటే మేము గ్రామీణ ప్రాంతంలో మేము ఎలక్షన్ కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటే రాయలసీమ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ధర్మవరం లాంటి ఫ్యాక్షన్ ఏరియాలో గెలవడం ఏదైతే ఉందో, స్పష్టంగా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత. అదేంటండి కేతిరెడ్డి గారు ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరం ఆయన తిరిగేవాటికి బాగా ఆయన తిరిగేవాడు, నేను కూడా చూసాను. నేను మరి అదెవరు ప్రజలు హర్షించలేదా? నేను చెప్తున్నా కదా, దాని వెనక ఉన్నటువంటి చరిత్ర మనం ఎంతసేపు సోషల్ మీడియాలో ఆయన గుడ్ మార్నింగ్ పెడుతున్నాడు కానీ దానికి ముందు ఆయన చేసిన రిహార్సల్స్, ఆయన పరిచయం చేసినటువంటి కొన్ని పాత్రలు, ఇవన్నీ కూడా కల్పితాలు అనేటువంటిది అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయం. ఒకటి ఆయన ముందు బయలుదేరుతున్నాడంటే 2-3 నిలబెట్టడము, వాళ్ళు ఇలా పలకరించాలి, ఇలా మాట్లాడాలి, వాడిని ఇలా తిట్టాలి అనేటువంటిది రిహార్సల్స్ రూపంలో జరిగేది అక్కడ. సో ఇవన్నీ కూడా స్థానిక ప్రజలు గమనించినారు. మీరు అనంతపురం జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారు కదా మొన్న ఎలక్షన్స్కి. హిందూపూర్కి నేను అలాగే కర్నూలుకు సంబంధించిన మారుమూల ఏదైతే ఆదోని ఏదైతే ఉందో, సాయి ప్రతాప్ రెడ్డి గారు అక్కడ 2-3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఒక కిరాతకమైనటువంటి పాలనను చూశారు అక్కడటువంటి. సో ఎక్కడో మాకు స్థానికుడు కాకపోయినప్పటికీ కూడా మా యొక్క డాక్టర్ పార్థసారథి గారు ఏదైతే ఉన్నారో, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని సహజంగా ప్రజలు 18,000 మెజార్టీతో గెలిపేయడం అనేటువంటిది, ఆ మారుమూల భారతీయ జనతా పార్టీకి ఓటు రావడం అనేటువంటిది క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనేటువంటిది ఇది. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఎచ్చెర్ల కాన్స్టిట్యున్సీలో అంత పెద్ద ఎత్తున వ్యతిరేకతతో మాకు సంబంధించిన ఈశ్వరరావు గారిని ఎచ్చెర్ల నుంచి గెలిపేయడం ఏదైతే ఉందో, తర్వాత అనకాపల్లికి సంబంధించిన మా సీఎం రమేష్ గారు గెలవడం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఈ సీఎం రమేష్ గారు బీజేపీ ఎందుకు అవుతారులేండి, ఆయన టీడీపీ కదా. మీరు కావాలని తీసుకున్నారు. సీఎం రమేష్ గారు మా సీనియర్ నాయకులు. 3-4 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ 3-4 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కరెక్టేలేండి. సో నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నానంటే, ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు రాయలసీమ కావచ్చు, ఇది కావచ్చు, అన్ని చోట్ల కూడా ఈ 3 పార్టీల కలయిక ఏదైతుందో, ఈ కన్సాలిడేషన్ ఆఫ్ యాంటీ గవర్నమెంట్కి సంబంధించిన ఓటు ఎంత పర్ఫెక్ట్గా జరిగిందండి అంతే. సో దాంట్లో అంతా యాంటీ ఇన్కంబెన్సీనే అంటారు, ఇంకెక్కడ ఏమీ లేవు. ఖచ్చితంగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముందు ఉన్నటువంటి సమస్యలు ఒక్కసారి తలుచుకుంటే ప్రజలకి మరి అంత యాంటీ ఇన్కంబెన్సీ అయితే 1,30,00,000 మంది ఎట్లా ఆయనకు ఓటేశారు కదా. అదే అండి, 39% ఆఫ్ ఓటింగ్ అనేది పోలా వేశారండి. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తా చూడండి, జగన్మోహన్ రెడ్డి ఆయనకున్నటువంటి ఫ్రీ బీస్ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు,
ఆయన యొక్క దీనికి బలైన వాళ్ళు ఉంటారు, లేకుంటే సమాజ హితం గురించి ఆలోచించేటువంటి ఒక సెక్షన్ వాళ్ళు ఉంటారు. వీళ్ళందరిది కలిసినప్పుడే అక్కడ ఇదవుతుంది. ఎందుకంటే చదువుకున్న మధ్యతరగతి పై ప్రజానికం ఏదైతే ఉందో మా కళ్ళ ముందు ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు దేశంలో తలమానికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రంగా దాని కేంద్రం బాధ్యత కదా? ఖచ్చితంగా కాదండి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం ఒక ఇప్పటి వరకు అమరావతికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ని రెడీ చేయలేకపోయేది, ఏ ప్రభుత్వమైనా కావచ్చు. రైట్, ఓకే. 2 రాయలసీమకు సంబంధించినది తీసుకుంటే 23 ఏదైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, హంద్రినీవా కావచ్చు, గాలేరి నగరి కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో గత 5 సంవత్సరాలుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టే కనీసం 1% పని కూడా ముందుకు పోనటువంటి పరిస్థితి. కాంట్రాక్టులు ఇచ్చిన కాంట్రాక్టులు పని మానేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ బిల్లులు ఇప్పటి వరకు పేమెంట్ కాలేదు. అప్పుడు ఇచ్చిన రేట్లకి ఇప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఏ రకంగా ముందుకు వెళ్తారా అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా సరే ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. కాబట్టి ఇంత సమస్యల వలయంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏ ప్రభుత్వం ఎవరు వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని ఆంధ్రప్రదేశ్ చేశారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం 2024లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ వైపు వేసిన అడుగులు సఫలీకృతమైనాయని అనుకుంటున్నారు. ఖచ్చితంగా. అంటే ఇట్ ఈజ్ ఆరంభం మాత్రమే. ఈ 4 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వమైనా కానివ్వండి ప్రజల యొక్క అనుగుణంగా ప్రజల అభ్యుతి కావచ్చు, ప్రజల యొక్క ప్రగతి కావచ్చు, కళ్ళ ముందు ఉన్నటువంటిది ఇది. అంటే ఎంతసేపు ఈ ఫ్రీ బీస్ మాత్రమే కాకుండా ఒక క్యాపిటల్ లేదు, నీటికి సంబంధించినటువంటి పనులన్నీ అయిపోయాయి, పోలవరం అయిపోయింది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు. సో ఈ కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తాయిలాలతో మాత్రమే 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ బతుకుతున్నమాట వాస్తవం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి రోడ్లు మొత్తం 99% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వేసినవే. ఇక్కడ ఉన్నటువంటి ఐఐటి కావచ్చు, ఐఐఎం కావచ్చు, మంగళగిరి కావచ్చు, లేకుంటే కర్నూలులో కట్టినటువంటి డిఆర్డిఓ కావచ్చు, లేకుంటే పెనుగొండలో కానీ, లేకుంటే కృష్ణా జిల్లాలో వస్తున్నటువంటి బిఎల్ కావచ్చు, లేకుంటే ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, ఒక్కటేమి సార్ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి కానుకగా అనుకోవాలి, బాధ్యతగా అనుకోవాలండి. ఇది తప్పించి రాష్ట్ర నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఓటు బ్యాంకు క్రియేట్ చేసుకోవడానికి చేసినటువంటి ఇదే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పట్టించుకోవడానికి ఎవరు కూడా ఆలోచించలేదు. ఆ ప్రయత్నం ఇప్పుడు మొదలు పెడతారని భారతీయ జనతా పార్టీ ఆశిస్తుందండి. రైట్. ఇంకా ఎన్డీఏకి సంబంధించి ఒక 2-3 ఇక్కడ ఉన్నటువంటి ఐఐటి కావచ్చు, ఐఐఎం కావచ్చు, మంగళగిరి కావచ్చు, లేకుంటే కర్నూలులో కట్టినటువంటి డిఆర్డిఓ కావచ్చు, లేకుంటే పెనుగొండలో కానీ, లేకుంటే కృష్ణా జిల్లాలో వస్తున్నటువంటి బిఎల్ కావచ్చు, లేకుంటే ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, ఒక్కటేమి సార్ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి